టాలీవుడ్ హీరో పృథ్వీ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. బీపీ పెరగడంతో దరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పృథ్వీరాజ్కు చికిత్స అందిస్తున్నారు. హాస్పిటల్ బెడ్పై పృథ్వీరాజ్కు చికిత్స అందిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. 2 రోజుల క్రిందట లైలా ఫంక్షన్లో పృథ్వీరాజ్ పొలిటికల్ కామెంట్స్ చేశారు. వైసీపీని టార్గెట్ చేసేలా సెటైర్లు వేశారు. దీంతో పృథ్వీని వైసీపీ నేతలు, కార్యకర్తలు టార్గెట్ చేశారు. అందుకే కన్ఫ్యూజ్ అయ్యా. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, కమేడియన్ గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్నటువంటి 30 years ఇండస్ట్రీ పృథ్వీగా తనకంటూ ఒక పేరు అయితే వచ్చింది. అయితే గత కొన్ని రోజులుగా సైలెంట్ ఉన్నటువంటి 30 years పృథ్వీరాజ్ రీసెంట్ గా జరిగినటువంటి లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. నిజానికి గతంలో కూడా ఆయన వైసీపీకి అనుకూలంగా అంటే వైసీపీ పార్టీకి చెందిన పెద్ద ఎలాగైతే వైసీపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన ఆయన ఎన్నికల్లో ప్రచారం కూడా నిర్వహించడంతో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి నిర్వహించే ఎస్యూపీసీ భక్తి ఛానల్ కి చైర్మన్ పదవి కూడా దక్కింది. అయితే ఆయన మీద కొన్ని లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో వైసీపీ పార్టీ తనను పక్కన పెట్టింది. దీంతో వైసీపీ మీద సంచలన ఆరోపణలు చేసి జనసేనకు దగ్గరైన పృథ్వీరాజ్ మొన్నటి ఎన్నికల్లో జనసేనకి కూడా పృథ్వీరాజ్ ప్రచారం చేశారు. అయితే ఈ మధ్య కాలంలో ఎలాంటి సినిమా ఫంక్షన్ లో అయినా సరే వైసీపీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న ఆయన రీసెంట్ గా జరిగినటువంటి లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వైసీపీ నేతలను మేకలతో పోలుస్తూ కామెంట్ చేశారు. దీంతో వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో లైలా సినిమాని బాయ్కాట్ చేయాలంటూ కూడా పిలుపునిచ్చారు. గత 2 రోజులుగా బాయ్కాట్ లైలా అంటూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడినటువంటి మాటలకు మాకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ఈ సినిమా నిర్మాతతో పాటు హీరో విశ్వక్సేన్ కూడా నిన్న మీడియా ముందుకు వచ్చి ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా సైలెంట్ గా ఉన్న పృథ్వీ హాస్పిటల్ పాలనట్టు తెలుస్తుంది. ఆయనకు హై బీపీ రావడంతో హుటాహుటిన ఆయన సన్నిహితులు ఆయన ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది. ఇక ఆసుపత్రికి సంబంధించిన విజువల్స్ కూడా కొన్ని ఫోటోలు బయటకు వచ్చి వైరల్ అవుతున్నాయి. సో పృథ్వీరాజ్ చేసినటువంటి కామెంట్స్ లైలా సినిమాకి సంబంధించిన కామెంట్స్ హీరో విశ్వక్సేన్ కూడా చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఎవరు చేసినటువంటి కామెంట్లకి మేమెందుకు బాధ్యత వహించాలి, సినిమా అనేది దాదాపు నిర్మాతలు కొన్ని కోట్లతో నిర్మిస్తారు, బైకాట్ అంటూ చేసే ఈ దుష్ప్రచారం సినిమాకి మైనస్ అవుతుంది, కొంతమంది రోడ్డున పెడతారు, నిర్మాతకు కూడా చాలా నష్టాలు అవుతున్నాయి, ఆయన తరఫున మేము సారీ చెబుతున్నాం, ఆయనకు మాకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో విశ్వక్సేన్ అయితే క్లారిటీ ఇచ్చారు. వైశాలి, అంటే అసలు పృథ్వీ మాట్లాడిన మాటలకు సంబంధించి అసలు సినిమాలో అలాంటిది ఏం లేదని హీరో చెప్తున్నారు కదా, మరి పృథ్వీ మాటలని వ్యాఖ్యలను ఎలా చూడాలి? సినిమాకి సంబంధించినటువంటి డైలాగ్స్ అంటే ఆ సినిమాలో వచ్చే సన్నివేశాన్ని దాన్ని వ్యంగ్యంగా కంపేర్ చేసుకుంటూ వైసీపీ పార్టీ 150 సీట్లు ఇప్పుడు ఉన్నటువంటి 11 సీట్లు అంటూ కూడా 11 మేకలు అంటూ కూడా అంటే మేకలతో కంపేర్ చేయడం కొంత రాజకీయ వర్గాల్లో కూడా కొంత దుమారం లేపింది, క్లియర్ గా అర్థమవుతుంది. సో తను చేసినటువంటి కామెడీ అది వ్యంగ్యంగా చేయడంతో సినిమాలో ఉన్నటువంటి ఆ సీన్స్ అంటే తన పరిధిలో ఉన్నటువంటి సీన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి క్రమంలో మేకలు అనే పదాలను యూజ్ చేసి ఇటు వైసీపీ వాళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అంటే ఇది పృథ్వీ ఇంతకు ముందు కూడా కొన్ని ప్రమోషనల్ ఈవెంట్ లో సెటరికల్ గా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా దీన్ని అదే యాంగిల్ లో చూస్తున్నారు. సో పృథ్వీ చేసినటువంటి వాక్యాలను వెనక్కి తీసుకోవాలంటూ కూడా వైసీపీ వాళ్ళు వెనక్కి తీసుకోవడమే కాకుండా ఈ సినిమాకి సంబంధించి లైలా సినిమాకి సంబంధించి నెగిటివ్ ట్రోల్స్ అయితే చేస్తున్నారు. సినిమాని బైకాట్ చేయాలంటూ కూడా, అలాగే సినిమాని మేము రిలీజ్ కానివ్వమంటూ కూడా నిరటించి మరికొంతమంది ఈ సినిమా గురించి దుష్ప్రశ్న చేస్తున్నారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని వీటన్నింటినీ జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఇటు సినిమా యూనిట్ కూడా అత్యవసరంగా నిన్న ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు సినిమా ప్రొడ్యూసర్ సాహు మరియు ఈ సినిమాకి సంబంధించినటువంటి హీరో విశ్వక్సేన్ కూడా మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చారు. చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ విశ్వక్సేన్ కూడా దయచేసి సినిమాని చంపేయకండి, మా సినిమాకి
అలాగే పృథ్వీ చేసినటువంటి కామెంట్లకి ఎలాంటి సంబంధం లేదు. కేవలం ఇది సినిమాను మాత్రం దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే సినిమాని మీరు బాయ్కట్ చేసినటువంటి తనలో అంటే రిలీజ్ దగ్గర పడుతూ ఈ నెల 14వ తారీఖున వ్యాలంటైన్స్ డే రోజు ఈ ఫ్రైడే రిలీజ్ కాబోతుంది కాబట్టి సినిమాని దయచేసి దుష్ప్రచారం చేయకండి అంటూ కూడా వైసీపీ పార్టీ నేతల్ని వేడుకోవడం జరిగింది వైశాలి.